historic pen. Oh. వెల్కమ్ టు న్యూజిలాండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ ఈరోజు పార్లమెంట్ చూపిస్తాను. బయటే కాదు, లోపలికి కూడా వెళ్దాము. దేర్ యు గో, అదే పార్లమెంట్. లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. లెట్స్ గో. న్యూజిలాండ్ ప్రజాస్వామ్య దేశం. ఈ పార్లమెంట్లో కొన్ని చట్టాలండి ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. న్యూజిలాండ్కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన 3 చట్టాల గురించి చెప్తానండి. 1893లో ప్రపంచంలోనే మొదటిసారిగా ఉమెన్స్కి ఓటు హక్కు కల్పించిందండి ఈ పార్లమెంటు. యాక్ట్ ఉందండి, సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అని 1938లో వచ్చింది. కాంప్రహెన్సివ్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్, పెన్షన్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్. సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రపంచ సంక్షేమ వ్యవస్థకే ఆదర్శంగా నిలిచింది. ఒక చట్టం అండి 1987లో వచ్చింది. అదేంటంటే న్యూజిలాండ్ న్యూక్లియర్ ఫ్రీ జోన్. అయినప్పటికీ ఏ దేశం యుద్ధం చేయడానికి ఇష్టపడదండి న్యూజిలాండ్తో. పార్లమెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ముందలగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఈ విజిటర్ సెంటర్ దగ్గరికి రావాలండి. అక్కడికి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ చెప్తే మీకు ఒక చిన్న పాస్ ఇస్తారన్నమాట. ఇది ఎప్పుడన్నా చూసారండి మీరు? మన ఇండియాలో కూడా ఉంది సిమిలర్గా, కొత్త పార్లమెంట్లో పెట్టారు. దీన్ని రాజదండం అంటారు మన ఇండియాలో. ఇక్కడ న్యూజిలాండ్లో దీన్ని ది క్రౌన్ ఆర్ మేస్ అంటారు. నేనైతే పార్లమెంట్ టూర్కి 12ంటికి బుక్ చేసుకున్నానండి. నేను కొంచెంసేపు వెయిట్ చేశాను. ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. గిఫ్ట్ షాప్లో ఉన్నాయి. ఈ గ్యాప్లో విజిటర్ సెంటర్ పక్కనే ఒక గిఫ్ట్ షాప్ ఉంది. సమార్ట్స్ మీరు కూడా చూడండి దాంట్లో ఏముంది. అండ్ some souvenirs, socks. Nice. నేను పార్లమెంట్ టూర్కి 2 రోజులు వచ్చానండి. ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఈ మీడియా కాన్ఫరెన్స్ రూమ్కి ఎవరిని అలౌ చేయలేదన్నమాట. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ క్రిస్టఫర్ లక్సన్ ఆ రోజు ఏదో అనౌన్స్ చేశారు, అందుకనే ఎవ్వరికీ అలౌ లేదనమాట. ఓన్లీ మీడియాకి, ప్రైమ్ మినిస్టర్కి, కో-ఎంపీకి. ఇంకా నేను 2వ రోజు కూడా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి వీడియో తీశానండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి. నా పక్కన చైనీసు, కొరియన్సు, వేరే కంట్రీ నుంచి కూడా టూర్కి వచ్చారండి. వాళ్ళకి స్పెషల్ డివైస్ ఇచ్చారు. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట ఆ డివైస్. క్లియర్గా చూడొచ్చు, వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు అనమాట. The majority of votes in Parliament. The total number of members for this Parliament, 123. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ టూర్ గైడ్ని ఫాలో అవ్వాలండి. ఏ బ్లాక్కి ఆ బ్లాక్ అండి, వాళ్ళ దగ్గర ఒక సెన్సార్ కీ ఉంది. ఆ డోర్స్ లాక్ అయిపోతాయి అన్నమాట. మేము వాళ్ళని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ పర్టికులర్ సెక్షన్లో అండి 2 వైపులా న్యూజిలాండ్కి ప్రైమ్ మినిస్టర్గా చేసిన వాళ్ళ ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుంటే జెసిండా గారి ఫోటో ఉంది. డ్యూరింగ్ ది కోవిడ్ ఆమె ఓల్డ్ ఫేమస్ అయ్యారు. ఇటువైపు చూస్తే బాగా పాత ప్రధానమంత్రులు ఉన్నారన్నమాట.
మీకు ఇక్కడ జాన్ కీ గారు కనబడతారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ న్యూజిలాండ్ హిస్టరీ. వారిని నేను 2-3 సందర్భాల్లో కలిశానండి. పక్కన హెలెన్ క్లార్క్ ఉన్నారు. ఆమె కూడా ఫేమస్ లేడీ ప్రైమ్ మినిస్టరు. న్యూజిలాండ్కి మొత్తం 3 లేడీ ప్రైమ్ మినిస్టర్లు చేశారండి. హెలెన్ క్లార్క్, జెసిండా, ఇంకో ఆమె కూడా ఉన్నారు. మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రైమ్ మినిస్టరు స్టఫర్డ్ 1860స్లో చేశారంట. ఇక్కడ చూడండి, ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టరు చెన్నీ 1997 నుంచి 1999 వరకు చేశారంట. ఈ లైన్ మొత్తం ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ల ఫొటోస్ ఉన్నాయండి. మీరు కూడా చూడొచ్చు. నాకైతే బాగా అనిపించింది. మన పార్లమెంట్లో ఇలా ఉంటాయో లేవో నాకు తెలియదండి. నేను ఎప్పుడు వీడియోస్లో కానీ నేను పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇప్పుడు దాకా అయితే న్యూజిలాండ్ చరిత్రలో 1856 నుంచి ఇప్పటి వరకు 42 మంది ప్రధానమంత్రులు సర్వ్ చేశారండి ఈ కంట్రీకి. ప్రజెంట్ 42nd ప్రైమ్ మినిస్టరు క్రిస్టఫర్ లక్సన్. ఇంకొంచెం ముందరకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ మీకు ఫోటోలు కనబడుతున్నాయి కదండి. జెసిండా గారి గవర్నమెంట్లో మినిస్టర్స్ అన్నమాట. అంతకుముందు జాన్ కీ గారి హయాంలో వాళ్ళందరూ మినిస్టర్స్ అన్నమాట. జాన్ కీ గారు 3 టర్మ్స్ చేశారు. 3 టర్మ్స్ క్యాబినెట్ మినిస్టర్స్, ఎంపీస్ ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటు రైట్ సైడ్ తిరగంగానే వీళ్ళు ఎవరంటే స్పీకర్స్. న్యూజిలాండ్ కంట్రీకి డిబేటింగ్ ఛాంబర్కి వీళ్ళు స్పీకర్గా వాళ్ళు చేశారనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ బిల్డింగ్ మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంది. వెళ్ళి ఇక్కడ సెలెక్టింగ్ కమిటీ అనేసి ఒక రూమ్ ఉందన్నమాట. అది చూపించారు. ఇది కూడా మెయిన్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అంట. కొంచెం సేపు ఉండేసి ఇంకా మేము వేరే సెక్షన్కి వెళ్ళాము. మీరు ఎప్పుడన్నా పార్లమెంట్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఏ వీసాలో ఉన్నా కూడా అలౌ చేస్తారండి. టూరిస్ట్ వీసా, స్టూడెంట్ వీసా, వర్క్ వీసా, ఏ వీసాలో ఉన్నా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని మీకు సెషన్స్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైం ప్రకారం మీరు వెళ్తే లోపలంతా చూడొచ్చండి. నేను వెళ్ళిన సెషన్ అయితే గంట ఉందండి. మీరు సింపుల్గా ఆన్లైన్లో పార్లమెంట్ టూర్ అనేసి సెర్చ్ చేయండి. మీకు చక్కగా మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ బ్లాక్ ఓల్డ్ పార్లమెంట్ అండి. ప్రస్తుతం లైబ్రరీగా వాడుతున్నారు. ఎందుకంటే 18th సెంచరీలో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది బిల్డింగ్ ఆ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం పోయిందన్నమాట. అప్పుడు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టారన్నమాట. ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్కి ఆల్మోస్ట్ 100 years. దీనికేమో మోర్ దెన్ 150 years అన్నమాట ఈ ఓల్డ్ బిల్డింగ్కి. ఈ బిల్డింగ్ మటుకు 150 years ఓల్డ్ కదండి. అప్పటి డిజైన్స్, ఆర్కిటెక్చరు, తలుపులు కానీ కింద ఫ్లోరింగ్ కానీ అన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. పాత బిల్డింగ్ అని మీరు కూడా చూడండి. So, just to give you some context, we're in this building here, and that's the one I showed you that we lost from that fire. Okay? Go and have a look at, if you've got better eyesight than me, you'll see Smith & Smith on the bottom right-hand corner of those stained glass windows straight ahead of you. So they've had 100 years plus of free advertising over there. So go and have a look and I'll come and explain the background to you. It's fascinating, isn't it? And is it, you know, like,
Yeah. Now the reason, I don't know whether you're spotting this yourselves, but you're seeing this neo-Gothic style everywhere in the building except for these two windows. Now they're avoided, and the reason for that is that fire, I showed you the photograph, the heat was so severe it damaged those original windows in the 1899 ones. This one just escaped. You see how it just flows out of the back bit? Yeah. It's quite a lot of cracking in it. It's like Oh, yeah. pinpoints instead of so that just escaped the damage. So 1907 we had to replace it, and in those days Smith & Smith had these huge catalogues that were posted around the country, and you choose a correct form and name one. All of the timber in this building is kauri, which is something you would see that much now. And our boxes are the same, but everything in kauri and nuts is ఇక్కడ ఈ fire బోర్డు accident. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో పోయిందనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టారండి. ఈ ఓల్డ్ బిల్డింగ్ అవ్వగానే మేము నెక్స్ట్ డిబేట్ ఛాంబర్కి వెళ్ళామండి. అదేనండి మనం మీడియాలో ఎక్కువగా చూసే ఈ రూము, ఎంపీస్, ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడర్స్ అందరూ ఉంటారు కదా. మీకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూపిస్తానండి. యంగెస్ట్ ఎంపీ యానా ఇక్కడి నుంచే తనకు ఇష్టం లేని యాక్ట్ పాస్ అవ్వకూడదనేసి చింపి పడేశారు. కరెక్ట్గా నేను పాయింట్అవుట్ చేసిన ఆ సీట్లో నుంచే ఆమె చేశారు. ఇక్కడ చూడండి, నాతో పాటు వచ్చిన టూర్ మెంబర్స్ వయసుతో సంబంధం లేకుండా అందరూ సెల్ఫీస్ దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. కొంతమంది చైనా, కొరియా, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎక్సైటింగ్తో ఉన్నారన్నమాట. మీకు ఫస్ట్లో చూపించిన రాజదండం కదండి ఇది యాక్చువల్గా నిజమైంది. సెషన్స్ జరిగినప్పుడే వచ్చి పెడతారన్నమాట. అందరూ ఫోటోలు దిగే హడావుడిలో ఉన్నారండి. మీకు ఇక్కడ ఒక విషయం చూపిస్తానండి. ఇక్కడ నోస్ అని ఉంది కదండి ఒక డోరు. ఎవరికైనా ఏదన్నా బిల్లు పాస్ అవ్వకూడదు అంటే ఎంపీస్ ఆ నోస్ అనే డోర్లో నుంచి బయటకు వెళ్తారండి. ఎవరన్నా బిల్లు ఇష్టం అయ్యి అది బిల్ పాస్ అవ్వాలనుకుంటే ఈ ఎస్ అనే డోర్లో నుంచి బయటకు వెళ్తారన్నమాట పాత రోజుల్లో. అది స్పీకర్ కౌంట్ చేసి బిల్లు పాస్ అయ్యిందో లేదో చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు మటుకు అలా చేయట్లేదు. Gallery? Thank you, galleries. Yeah. So, if you would ever like to come, and please do, because What? that hour between two, I've got to find a better way of expressing Okay, it. what time we need to come to participate in the... Here by 22:02. When you've finished the tour, if you want to do it today, Oh, yeah. go straight down to the desk where you've got Okay. the sticker and ask them if you want, just to make sure you get a seat. Yeah, walk in, So just you walk can do in. it two ways. You can either just walk in off the street and take potluck, Uh-huh. or you can book, which ensures that you get a seat if there's any need. And if you're ever doing it for the long term, not stay, ask if you can get into the మనం కావాలంటే సెషన్స్ జరిగేటప్పుడు పైన గ్యాలరీలో కూర్చోవచ్చు. దాని గురించి చెప్తున్నారు. నేను ఆ రోజు ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడర్స్, ఎంపీస్ ఉన్న సెషన్స్కి వెళ్ళానండి. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నామండి. ఈ టూర్ గైడ్ వచ్చేసి జస్ట్ 1 hour ఉంటుందండి. నాకున్న కొద్దిగా టైంలో చాలా మటుకు ఎక్స్ప్లోర్ చేశాను. రెండో రోజు కూడా వచ్చాను. నాకు బాగున్నాయి అనిపించినవి అన్ని వీడియోలు తీశాను. కొన్నిసార్లు టూర్ గైడ్ మనకి స్పెసిఫిక్గా చెప్తారండి, నో వీడియోస్, నో ఫొటోస్ అని చెప్తారు. అప్పుడు మటుకు మనం వాళ్ళు చెప్పింది వినాలన్నమాట. టూర్ మధ్యలో ఒక విషయం చెప్పారండి. మీకు ఈ ఫ్లోరింగ్ అంతా గ్రీన్ కలర్లో ఉంది కదా, కార్పెట్ అంతా గ్రీన్ కలర్లో ఉంది.
చైర్స్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా మీరు పచ్చదనాన్ని చూస్తారు. దానికి సింబాలిక్గానే ఫ్లోర్ అంతా గ్రీన్ కలర్లో వేశారన్నమాట కార్పెట్. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ అన్న గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటే 61 సీట్స్ మెజారిటీ రావాలండి. టోటల్ మెంబర్స్ 123 అన్నమాట. కానీ మ్యాజిక్ నెంబర్ మటుకు 61. మొత్తం 6 పార్టీలు ఉన్నాయి ఎట్ ద మూమెంట్ న్యూజిలాండ్లో. ఆ 6 పార్టీల్లో 3 పార్టీలు కలిసి రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసింది. నేను రెండో రోజు వచ్చినప్పుడు మళ్ళీ తీసానండి వీడియో. ఎందుకంటే కొన్ని మిస్ అయ్యాను కదండి ఫస్ట్ రోజు. అందుకనే రెండో రోజు వచ్చినప్పుడు కూడా ఈ వీడియో తీయడానికి నాకు ఛాన్స్ దొరికింది. క్లియర్గా మెన్షన్ చేసి డోంట్ టచ్ అని. డిబేట్ ఛాంబర్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్కి వచ్చామండి. ఇక్కడ చూడండి స్టేర్ కేస్ ఉంది కదండి. ఏ పొలిటికల్ పార్టీ అయినా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ మెట్ల మీద వాళ్ళ మినిస్టర్సు, క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ, ప్రైమ్ మినిస్టరు అందరూ కలిసి ఈ మెట్ల మీద ఫోటో దిగుతారండి. కుదిరితే 1-2 ఫొటోస్ నేను అటాచ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఇక్కడ మీకు ఒక హిస్టారిక్ పెన్ చూపిస్తానండి. 1919లో ఈ పెన్నుతోనే ట్రీటీ ఆఫ్ వర్సైస్ అని పీస్ ఒప్పందం మీద అప్పుడున్న న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ సంతకం చేశారన్నమాట. అది షోకేస్లో పెట్టారు. అది చూడడానికి భలే అనిపించింది. కానీ ఈ పెన్నుకి అంత చరిత్ర ఉన్నా సరే ఆ ట్రీటీ ఆఫ్ వర్సైస్ పీస్ ఒప్పందం ఓడిపోయిందండి. మళ్ళీ The treaty signed by that pen. That's cool. పార్లమెంట్ టూర్ అయిపోయిన తర్వాత సెషన్స్లో కూడా కూర్చున్నాను గ్యాలరీలో. అదంతా అయిన తర్వాత 3 దాటిపోయిందండి, 3:30 అయినట్టుంది. బయటకు వచ్చి బయట ఉన్న పార్లమెంట్ కూడా వీడియో తీద్దామని తీస్తున్నాను. స్కూల్ అప్పుడే అయిపోయినట్టుంది, పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఆ పార్లమెంట్ వెనక ఎక్కడో ఉన్నట్టుంది స్కూల్. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ప్రస్తుతం లైబ్రరీగా ఉంది. ఇది ఓల్డ్ పార్లమెంట్ అనమాట. 1965లో బిల్డ్ చేశారు. లేట్ 18th సెంచరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యాయి. 1/4 బిల్డింగ్ వెళ్ళిపోయిందనమాట. సరే అది డెమాలిష్ చేసేసి పక్కన డిబేట్ ఛాంబరు, కొత్త పార్లమెంట్ కట్టారు. దానికి సుమారుగా 104 సంవత్సరాలు. దాని పక్కన ఎంపీస్, ప్రైమ్ మినిస్టరు ఉండటానికి అదిగోండి రౌండ్గా కనబడుతుంది కదా ఆ బిల్డింగ్. 10 ఫ్లోర్స్ ఉన్నట్టుంది. 9th ఫ్లోర్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారన్నమాట. ఈ మధ్యలో ఇప్పుడు మనకు ఎదురుగుండా ఉన్న బిల్డింగ్లో అయితే డిబేట్ ఛాంబర్ ఉందన్నమాట. ఈ 3 బిల్డింగ్స్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంటే. బయట కూడా భలే ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరు కావాలన్నా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళచ్చు, అక్కడ కూర్చోవచ్చు బెంచ్ మీద. సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవండి బయట. చాలా పీస్ఫుల్గా ఉంది. స్కూల్ స్టూడెంట్స్, వాకింగ్ చేసేవాళ్ళు అందరూ తిరుగుతున్నారన్నమాట. నేను ఈ పార్లమెంట్కి ఇప్పుడు దాకా 3 సార్లు వచ్చానండి. ఫస్ట్ టైం 2018లో న్యూజిలాండ్ వచ్చిన కొత్తల్లో నేను మా వైఫ్ వచ్చి లోపల కూడా సెషన్స్లో కూర్చున్నాము. అప్పుడు జెసిండా గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత మా రెండో అబ్బాయి పుట్టినప్పుడు ఒకసారి మళ్ళీ వెల్లింగ్టన్ వచ్చాము. అప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చాను. కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు. ఇప్పుడు మటుకు యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని వీడియో తీశాను అన్నమాట. Talking about a right sausage. Did she? New Zealanders care about is the size of the sausage, not how it's delivered. And how we will deliver it is The one who finds some way of repairing the fiscal hole. how big is his hole and do E ono ngā pōti 6 votes opposed.